మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఫిర్జాదిగూడలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రజా సమస్యలపై మాట్లాడకుండా బీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పీసీసీ నేత వజ్రేష్ యాదవ్పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీసీసీ నేతలపై చేసిన వ్యాఖ్యల్ని కూడా వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని కోరారు. వజ్రేష్ యాదవ్ ఎదుగుదలను ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి ఈ ప్రాంతాలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. తమ నాయకులపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మేడుపల్లి, ఫిర్జాదిగూడ కాంగ్రెస్ నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. వజ్రేష్ యాదవ్ ఎవరు, అంజిరెడ్డి ఎవరు, అనిల్ రెడ్డి ఎవరు అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి మా లోకల్ ఏరియాకి వచ్చి నువ్వెవరు, అసలు నీకు ముందు నువ్వు ఆ జుట్టు పెంచుకో, నీ నెత్తిపైన జుట్టు పోయి మైండ్ పని చేస్తలేదు. ఎవరు ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఉన్నారో అది తెలుసుకొని నువ్వు మాట్లాడు. ఫస్ట్ నీకు ఎవరు ఏ పదవిలో ఉన్నారు, ఎవరు ఎక్కడ పోటీ చేస్తున్నారు, ఏ నియోజకవర్గం వచ్చిన విషయం కూడా నీకు తెలియకుండా మా నాయకుని పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. రాబోయే రోజుల్లో మేడ్చల్ నియోజకవర్గానికి ఎప్పుడైనా వస్తే చెప్పులు తీసుకొని కొడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో నువ్వు మేడ్చల్ నియోజకవర్గం రావడానికి కూడా భయపడే విధంగా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం ఏకమై ఆ రోజు చూపిస్తాం నీకు. వజ్రేష్ యాదవ్ ఎవరో, అనిల్ రెడ్డి ఎవరో, అంజిరెడ్డి ఎవరో నీకు ఆ రోజు చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ మిత్రులారా. పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు. మరి మీడియా మిత్రులకి, విలేకరులకి అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, నిన్నటి రోజున ఆర్ఎస్ ప్రవీణ్ అనే ఒక పెద్ద మనిషి, ఆయన చదువుకున్న చదువు కూడా వివరియకుండా మీకు చేతనైతే కాంగ్రెస్ పార్టీ తప్పులు ఏం చేసిందో ప్రశ్నించకుండా వ్యక్తిగతంగా పేర్లతోటి సంపాదించడం అది బాగా నచ్చలేదు. అది కూడా నీకు చదువుకున్న చదువుకు వెలుగుంటే దయచేసి నీ భాష మార్చుకోవాలి. వ్యక్తిగతంగా పేర్లతో విమర్శించే రైటు నీకు లేదు. నీకు చదువుకున్న చదువులకు ఇంతేనా నువ్వు చదువుకుంది అని చెప్పి అనేది అని టూ అని చెప్పి జనం కూడా చీకొడుతున్నారు. నీ వ్యవహార శైలి మార్చుకోవాలని చెప్పనుకుంటున్నాను. వజ్రేష్ యాదవ్ ఎవరైతే నీకెందుకు, అంజిరెడ్డి ఎవరైతే నీకెందుకు, అనిల్ రెడ్డి ఎవరైతే నీకెందుకు, మరి అదే ప్రశ్న మేము వీడికైనా అడుగుతున్నాం. ఈ మేడ్చల్ కాన్స్టిట్యున్సీకి నువ్వెవరు, మేము వీళ్ళెవరో మేము చెప్తాం. వీళ్ళు ఎంత ఏం చేసిరు, ప్రజాక్షేత్రంలో వీళ్ళు ఏం చేసిరు మేము చెప్తాం. అసలు నువ్వేం చేసినావు చెప్పు. ఈ మేడ్చల్ నియోజకవర్గానికి నీ వల్ల ఏం మురగబెట్టింది ఏంటి, వచ్చి మేడ్చల్ ప్రజల్ని కానీ విమర్శించాడు ఏంటి అని చెప్పేది క్వశ్చన్ మార్క్. నువ్వు దళితులని నేను ఐపీఎస్గా రిజైన్ చేసి దళితులకు సేవ చేస్తా, నేను బహుజన సమాజం నేను నిర్మిస్తా అని చెప్పనే వ్యక్తివి నువ్వు ఇప్పుడు వచ్చి బీఆర్ఎస్ పార్టీలకు పోయి నువ్వు వ్యక్తిగతంగా ఎట్లా మాట్లాడే రైతుకి ఎవడిచ్చిండు అంటున్నా. ఇప్పుడే చెప్తున్నావు, ఈ వేదిక మీద చెప్తున్నావు. వీడికే నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ మీద ఫిర్యాదు చేస్తాం, వదిలిపెట్టాం. నీ చేతనైతే ఆర్ఎస్ ప్రవీణ్ గారు నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే సవాల్ ఇసిరేస్తున్నాం. వీడికేని ఒక్కసారి రా, ఏడుకొస్తున్నావు చెప్పు, మేము వస్తాం, మేము అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పు. లేకపోతే ఈ వజ్రేష్ యాదవ్ ఎవరని అప్పుడే చెప్తాం, ఈ అంజిరెడ్డి అప్పుడే చెప్తాం, అనిల్ రెడ్డి ఎవరని అప్పుడే చెప్తాం. నీకెవరో పక్కోలు ఎగేస్తే భుజాలు దులుపుకుంటే కుదురు. ఆర్ఎస్ ప్రవీణ్ గారు నీకున్న విలువ తీసుకుంటున్నావు. ప్రజాక్షేత్రంలో తూ అంటారు, చీ అంటారు, నిన్ను విమర్శిస్తున్నారు. ఒక విధంగా అందరికి ఒక గౌరవం ఉండే, ఒక ఐపీఎస్ కదా వీళ్ళతో మాట్లాడతాడు కదా అనుకున్నాం. ఎస్, పార్టీకి ఏమైనా తప్పు చేస్తే పార్టీ మీద విమర్శించు, దాన్ని మేము కౌంటర్ ఇస్తాం.
కానీ పార్టీని పక్కకు పెట్టి వ్యక్తిగతంగా మనుషులని పేరు పెట్టి వీళ్ళ పేరు పెట్టి ఎవరు ఎవరు అని చెప్పంటే నీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు.